ఈ లోకంలో ఏ క్రిమినల్ 12 గంటల కాలంలో వివిధ న్యాయస్థానాల మధ్య నిలబడిన వ్యక్తి మరొకరు లేరు. ఒకే రోజు 6 న్యాయస్థానాల మధ్య నిలబడిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభువుకి 2 స్వభావాలున్నాయి. ఒకటి దైవ స్వభావం, 2 మానవ స్వభావం. 2 స్వభావాలు మానవ న్యాయాధిపతుల ముందు ముద్దాయిలుగా నిలబడ్డాయి. మన ప్రభుకి 3 మత సంబంధమైన విచారణలు, 3 రాజకీయ సంబంధమైన విచారణలు జరిగాయి. మత సంబంధమైన విచారణలో ఆయన మీద మోపిన నేరము క్రీస్తు ప్రవక్త, రాజకీయ సంబంధమైన విచారణలో ఆయన మీద మోపిన నేరము క్రీస్తు యూదుల రాజు. గెత్సేమనే తోటలో 9 నుండి 11 వరకు యేసుక్రీస్తు ప్రభువు గడిపిన తర్వాత ఇస్కరియోతు యూదా 600 మంది సైనికులతో, 400 మంది టెంపుల్ గార్డ్స్తో, 250 సన్హెడ్రిన్ పోలీసులు కత్తులు, గదీలు పట్టుకొని, దివిటీలు పట్టుకొని గెత్సేమనే తోటలోనికి వస్తారు. అక్కడి నుండి ఆయన అరెస్ట్ చేసి ప్రధాన యాజకుడైన కయప మామయ్యన అన్న ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ అన్న యేసుక్రీస్తు ప్రభు బోధల గురించి, శిష్యుల గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు సమయం 11:30 అవుతుంది. 12 గంటలకు ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకువెళ్తారు. కయప ఇల్లు సీయోను కొండ మీద ఉంటుంది. కయప కొంతమంది సన్హెడ్రిన్ సభ్యులను గ్యాదర్ చేస్తాడు. 2వ మత సంబంధమైన విచారణ రాత్రి 12 గంటల 2 గంటల వరకు జరుగుతుంది. ప్రభు మీద మోపిన నేరాలు: 1 దేవాలయాన్ని పొడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పారు. 2 సబ్బాత్ దినాన్ని బ్రేక్ చేస్తాడు. 3 సుంకర్లతో కలిసి భోజనం చేస్తారు. మత్తయి, జక్కయ్య ఇంట్లో భోజనం చేస్తాడు. 4 వ్యభిచారులతో తిరుగుతున్నాడు. 5 బయల్జెబులతో, బ్లాక్ మ్యాజిక్తో అద్భుతాలు చేస్తున్నాడు. 6 దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. 7 యూదుల రాజు అని చెప్పుకున్నాడు. ఇన్ని నేరాలు మోపినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ఆయన ముఖం మీద క్లాత్ కప్పి కొడతారు. 2 గంటల కయప ఇంట్లో 40 అడుగుల కింద అండర్ గ్రౌండ్ జైల్ రూమ్స్ ఉంటాయి. అందులో ప్రభుని త్రాళ్లతో దించి ఉదయం 6 గంటల వరకు ఆ జైల్లో పెడతారు. 6 గంటలకు త్రాళ్లతో పైకి లాగి 70 మంది సభ్యుల ముందు ప్రధాన యాజకుడు డ్రెస్ వేసుకుని, నువ్వు దేవుని కుమారుడు అని అడుగుతాడు. యేసుప్రభు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వన కూర్చుండిట చూచెదరని చెప్పారు. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకిక సాక్షులతో పని ఏమి? ఈ దేవదర్శన మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడగగా వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేస్తారు.